ఈ వీడియో అయితే నేను ఫ్రైడే రోజు చెన్నైకి వెళ్ళినప్పుడు నైట్ వచ్చేదారిలో డిన్నర్ చేశాను సంగీత రెస్టారెంట్లో. ఇక్కడ అందరూ ప్రధానంగా మా అమ్మ అయితే హెల్త్ బాగాలేదు. చెన్నైలో షేర్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఆ అమ్మమ్మ కోసం ప్రార్థిస్తారు. ఇక్కడైతే మంచి ఇక్కడ ఆంబియన్స్ చాలా బాగుంది. అఫోర్డబుల్ రేట్ ఫుడ్ అయితే ఉంది. అన్ని అవైలబుల్లో అయితే ఉన్నాయి. చాలా మంచి రెస్టారెంట్ ఇదైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు ట్రై చేయాలనుకుంటే సాంబార్ దిగి అయితే ట్రై చేయండి. చాలా బాగుంది. లెమన్ సోడా ఇది. ఈ సోడా కూడా చాలా బాగుంది. స్వీట్ అండ్ సాల్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ కానీ ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ చాలా బాగుంది. అందరూ చాలా మంచిగా అడ్రస్ చేస్తున్నారు కదా. ఏం కావాలో అక్కడే నిలబడి ఏం కావాలో కస్టమర్ చాలా బాగుంది. మా మమ్మీ అయితే మసాలా దోశ తీసుకునింది. మసాలా దోశ కాంబినేషన్ గా సాంబారు చట్నీ మేమందరం వెళ్ళింది వచ్చేసి అత్త మామ ఇంకా మమ్మీ నేను అంబియన్స్ చూడండి చాలా బాగుంది. ఏసీ నాన్ ఏసీ రెండూ ఉంది ఇక్కడ. ఇది లొకేషన్ అనేది నేను పెడతాను కింద. కంపల్సరీ చెన్నైకి వెళ్తే అది ట్రై చేయండి. ఇక్కడ చాట్ సెంటర్ ఉంది, స్వీట్స్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చకోడీలు అన్నీ మనకు కావాల్సింది. హోమ్ డెలివరీ కూడా ఉంది. చాలా బాగుంది. బయట కూడా అనిపిస్తుంది చాలా బాగుంది. కార్ పార్కింగ్ కూడా ఉంది. హ్యాపీగా కార్లో వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. హోమ్ డెలివరీ కూడా ఉంది. ఇక్కడ బయట చూడండి ఎంత బాగుందో. చాలా తక్కువ రేట్స్కి అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి తినచ్చు. ఏమంత ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు, నార్మల్ కాస్టే. నేను బిల్ కూడా పెట్టాను. నేను తినిన టైంలో స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. గులాబ్ జామున్ కానీ రసమలై అన్నీ ఉన్నాయి. చూస్తేనే ఎంత బాగుంది. నైట్ 10 వరకు స్టార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నైట్ 10 దాకా స్టార్ట్స్ అవైలబుల్. మీరు తప్పనిసరిగా మా అమ్మమ్మ కోసం అయితే ప్రార్థించండి. తొందరగా అనేసి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీరు ఎప్పుడైనా మీ హోటల్కి వెళ్ళారా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదైతే కార్ పార్కింగ్ ఏరియా. అది చూస్తున్నాను ఎంత బాగుందో. బయట కూడా చెట్లతో అంతా చాలా బాగా డెకరేట్ అయితే చేస్తున్నారు. మొత్తం లైట్ అదంతా చాలా బాగుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మేము వెళ్ళింది కార్లోనే. మధ్యాహ్నం 3కి బయలుదేరితే హాస్పిటల్